అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం ఈ 2025 సంవత్సరంలో ధనుసు రాశి వారి యొక్క జాతకం అనేది ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ఈరోజు దినఫలాల ప్రకారం ధనుసు రాశి వారికి ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 8 గంటల 50 నిమిషాల లోపు మీరు ఒక పెద్ద వార్తనైతే వినబోతున్నారండి. అది ఎటువంటి వార్త అంటే అసలు మీరు ఎటువంటి వార్తను వినబోతున్నారు, అది శుభవార్త అశుభవార్త అయితే మిగిలిన విషయాలు ధనుసు రాశి వారి గురించి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలోని జన్మించిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుక వీరికి సహనం చాలా అధికంగా ఉంటుంది. ఓర్పుతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు. అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరు అయినా సరే వీరికి కానీ ఒక చిన్న సహాయం చేస్తే గనక ఆ సహాయాన్ని వీరి జీవితాంతం గుర్తుపెట్టుకునేటువంటి స్వభావం ఈ ధనుసు రాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఇదివరకు వీరి యొక్క జీవితం అనేక రకమైన కష్టాలను బాధలను అనుభవించి ఉన్న వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటారు. వీరి యొక్క ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా ట్రబుల్ అంటే చాలా సందర్భాలు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మీరు వారి వల్ల చాలా అవమానాల పాలయ్యారు. మీ యొక్క పరిస్థితిని చూసి, ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు కూడా చూశారు. వీరు ఎప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకొని మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా వీరు కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరు కలగవాలని చెప్పుకోవచ్చు అన్నమాట. వీరు స్వయం ప్రతిభను కలిగి ఉండటమే కాకుండా ఏ పనికి ఎవరు అర్హులు అనేటువంటి కార్యాచరణ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట. మీ యొక్క జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు అయినప్పటికీ మీరు ఆత్మవిశ్వాసాన్ని పట్టు వదలకుండా మీరు ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట. వీరు అదే కార్యదీక్షణతో అనేక విజయాలను సాధించుకోగలుగుతారు. ఇక విషయంలోకి వస్తే కనుక ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం వీరి యొక్క జాతక ఫలాలు అనేటివి మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. వీరు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 8 గంటల 50 నిమిషాల లోపు మీరు ఒక వార్తనైతే వినబోతున్నారు. ఆ వార్త కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఇన్ని రోజుల నుండి అయితే ఇది జరగాలి, ఇటువంటి వార్త మాకు అందాలన్నటువంటి దానికోసం మీరు ఎప్పటి నుండి అయితే ఎదురు చూస్తున్నారో ఇది అటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. అన్ని పరిస్థితులు అందరికీ ఒకే రకంగా ఉండదు కదండి. అలాగే కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు. అయితే మీ యొక్క లైఫ్లో మీరు ఎటువంటి అవకాశం కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు, ఎటువంటి అవకాశం మీకు అందాలని కళ్ళకు అంటున్నారు, అటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు చేజక్కబోతుంది. అంటే అది మీ యొక్క కెరియర్ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుండి మిమ్మల్ని విముక్తి కలిగించే వారిగా కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. అంటే మీరు ఏ విధంగా అయితే మీ యొక్క ఆర్థిక పరంగా మీరు డబ్బును సంపాదిస్తున్నారు దాని ప్రకారం ఈ యొక్క శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. ఆదాయ మార్గం అనేది పెరగబోతుందండి. దాంట్లో మీరు వచ్చేటువంటి అభివృద్ధిని అయితే మీకు మీరుగానే తేల్చుకోబోతున్నారు. దాంట్లో ఒక గొప్ప మార్పు అనేది మీకు రాబోతుంది. మీరు ఒక చక్కటి అవకాశాన్ని చేజిక్కుంచుకోబోతున్నారు. మీరు కన్న కలలు నెరవేర్చుకున్నటువంటి అవకాశం అనేది మీకు దక్కబోతుంది. ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం రోజున ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 8 గంటల 58 నిమిషాల లోపు ఎప్పుడైనా జరగవచ్చండి. అది ఈ విధంగా జరుగుతుందని ధనుసు రాశి వారి జాతక ఫలితాల్లో కనిపిస్తుంది. ఇక ఈ ధనుసు రాశి వారికి మిగిలిన అంశాల పట్ల చూసుకున్నట్లయితే కనుక
అంతా కూడా చాలా సర్వసాధారణంగా కనిపిస్తుందండి. అయితే కనుక మీరు ఎక్కువ రోజుల నుండి ఒక సమస్యకైతే మిమ్మల్ని బాధకు గురి చేస్తూ వస్తుంది. ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం కూడా అతి చేరువలోనే మీకు లభించబోతుంది. ఈరోజు అంతా కూడా మీకు మంచి జరుగుతుందండి. ఇక మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా గట్టెక్కుతాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలనేటివి మెరుగుపడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా మీ యొక్క బంధువుల మధ్య, స్నేహిత మధ్య సత్సంబాధలు ఏర్పడతాయి. గొడవలు కానీ, సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటి నుండి కూడా మీకు ఈరోజు మెరుగ్గా ఉండబోతుంది. ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదే కాకుండా ఈరోజు అయితే మీ యొక్క మిత్రులతో మీరు సరదాగా సమయాన్ని గడిపేటువంటి టైం అనేది ఈ రోజులో ఉందండి. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారికి విహారయాత్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు యాత్రలు కానీ, ప్రయాణాలు కానీ చేసే సమయంలో అయితే మీరు కొంతమేర జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రయాణ సమయంలో అనుచిత వ్యక్తులు మీకు హాని కలిగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 19 బుధవారం రోజు మీ యొక్క జాతక ఫలాన్ని ఈ విధంగా మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. కానీ మీకు ఈ రోజున ఉదయం 11 నుండి సాయంత్రం 8:59 లోపు ఆదాయ మార్గాలు మీకు అంతా కూడా మంచిగానే ఉంటుంది, లాభదాయకంగానే ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క వృత్తి, వ్యాపారం, ఆలయ మార్గాల గురించి మీరు ఒక చక్కటి శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మీ ముందుకు రాబోతుంది. మీరు శివారాధన చేయండి. శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామాయణ పారాయణం చేయండి. మీకు తోచినంతలో పేదలకు దాన ధర్మాలు, సహాయాలు చేయండి. అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీకు భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ధనుసు రాశి వారి యొక్క జాతకం ఎలా ఉండబోతుందనేది మీరు ఇంతవరకు చూశారు కదండి. కాబట్టి ధనుసు రాశి వారికి అందరికీ కూడా మంచి జరుగుతుంది. అన్ని రంగాల్లో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాల్లో సంబంధించిన పని జరుగుతుంది. ఈరోజు సామర్థ్యాలు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంపద యొక్క మార్గం అనేది తెరవడం జరుగుతుంది. ఎక్కువగా సంపాదించడం జరుగుతుంది. ఈరోజు ఒక అద్భుతం జరుగుతుంది. ఈ రాశిలో ఆగిపోయిన పనులన్నీ జరుగుతాయి. మీరు సుదీర్ఘ ప్రయాణం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. సుఖాలు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. తేడా లేకుండా చూసుకోవాలి. జాగ్రత్తగా వ్యవహరించాలి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. సోమరితనం ఉండటం, మంచి పని కోసం మంచి ప్రయత్నాలు చేయండి, సాధ్యమవుతుంది. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం అనేది కలిగే అవకాశం కల్పిస్తున్నాయి. ఇక ఈరోజు విపరీతమైనటువంటి ప్రయోజనాలకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి. పనులో విజయాలు పొందుతారు. భవిష్యత్తు తిరుగు లేకుండా ఉంటుంది. కొంతకాలం నుంచి కలలు అయితే కంటున్నారో అవన్నిటిని కూడా తీర్చుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు కూడా వెళ్తారు. ఈరోజు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి మంచి సమయంగా ఉంది. కుటుంబంలో అందరి మధ్య సఖ్యత పెరుగుతుంది. దీనివల్ల విశ్వాసంతో పనులన్నిటి పూర్తి చేసుకోగలుగుతారు. అదృష్టం తోడుగా ఉంటుంది. ఈరోజు రాశి వారు శివాలయానికి వెళ్ళి నవగ్రహాల ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యం. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం కూడా పూర్తి శ్రద్ధ వహించవలసి ఉంటుంది. పెద్దల వల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సంతోషంగా జీవించగలుగుతారు. మార్గాలు అనేటివి లభించటం అనేది జరుగుతుంది. ఈరోజు ఆకర్షణీయంగా ప్రతిఫలాలు లభిస్తాయి మరియు భార్యాభర్తలు మంచిగా గడుపుతారు.